హలో మా చట్నీ సాంబార్. ఈ వెబ్ సిరీస్ టోటల్ 7 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ 35 minutes రన్ టైమ్తో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. వన్ టైమ్ డీసెంట్ ఫ్యామిలీ వాచబుల్ వెబ్ సిరీస్. ఫ్యామిలీతో బరాబర్ చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్. ఈ సిరీస్ ఫ్యామిలీ డ్రామా అండ్ కామెడీ. స్టార్టింగ్ కామెడీతో బాగుంటుంది, తర్వాత మిడిల్లో కొంచెం స్లోగా ఉంటుంది అండ్ లాస్ట్లో కొంచెం కామెడీ పర్లేదు, ఓకే. బ్యాక్గ్రౌండ్ స్టోరీ స్కిప్ చేస్తే డీసెంట్ వాచబుల్ మా. మన రేటింగ్ వచ్చేసి 3/5. ఈ మెయిన్గా స్టోరీ ఏంటంటే చట్నీ అమ్మ అయితే సాంబార్ నాన్న. ఈ సిరీస్కి కొంచెం అన్నింటికి తారేది అండ్ బలగం మూవీ లాంటి బ్యాక్డ్రాప్ మిక్స్ చేసి ఉన్నట్టుంటుంది. ఊటీలో వేసేట్టుంటుంది అన్నట్టుంటుంది. అమ్ముదా రెస్టారెంట్స్ ఊటీలో ఫేమస్. అట్ ద సేమ్ టైం అమ్మదా టిఫిన్స్ బండి చెన్నైలో. ఇది యోగిబాబు నడుపుతూ ఉంటాడు. సో ఇక్కడ చట్నీ ఫేమస్ అండ్ ఊటీలో అమ్మదా రెస్టారెంట్లో సాంబార్ ఎక్కువ ఫేమస్. దీన్ని రత్నస్వామి రన్ చేస్తూ ఉంటాడు. సో సడన్ గా తన హెల్త్ ఖరాబ్ అవ్వడం, చనిపోతాడని తెలియడం అండ్ తన కొడుకుని తీసుకొని తన చివరి కొడుకు ఒక ప్రామిస్ తీసుకుంటాడు. ఏంటిదని తన కొడుకు అయితే నాకు ఇంకొక కొడుకున్నాడు, అప్పుడు నేను జాబ్ కోసం చెన్నై వెళ్ళినప్పుడు నాకు లవర్ ఉండేది, మా ఇద్దరికి ఒక కొడుకు పెట్టాడు. సో వాడిని ఎక్కడన్నా వెతికి తీసుకుంటా ఇక్కడికి, అండ్ నేను చనిపోతే నా కార్యక్రమాలన్నీ వానితోనే చేపియ్యాయి అని ప్రామిస్ చేసుకుంటాడు. సో నెక్స్ట్ డేని మనోడు అన్నింటికి తారేది అని చెన్నైకి వెళ్తాడు. ఆడ ఎత్తుతూ ఉంటే ఆడ టిఫిన్స్ బండి నడుపుతున్న యోగి బాబే వీళ్ళ అన్న అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. సో అక్కడి నుంచి అన్నని కిడ్నాప్ చేస్తాడు, ఊటీ పట్టుకొస్తాడు. ఊటీ పట్టుకొచ్చి వాళ్ళ డాడీ ముందు కూర్చోబెడతాడు, మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న చచ్చిపోతాడు. వాళ్ళ నాన్న చనిపోయినాక కార్యక్రమాలన్నీ మన యోగి బాబు చేసిండ, ఎవరు చేసారు, ఒకవేళ చేసే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలా మేనేజ్ చేసారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా యాక్సెప్ట్ చేసిరా లేదా అనేది స్టోరీ. ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసాడు అండ్ లాస్ట్కి వచ్చేసి వీళ్ళు ఇంట్లో పనిచేస్తున్న ఒక సోఫియా అనే అమ్మాయిని తీసుకొని చెన్నైకి వెళ్ళిపోతాడు. అంటే పెళ్లి చేసుకుంటాడు అన్న టైప్ అనమాట. ఇది మా స్టోరీ. నేను చెప్తున్నా, వన్ టైం డీసెంట్ వాచబుల్ మూవీ. నో అడల్ట్ కంటెంట్ ఉంటుంది, ఫ్యామిలీతో బరాబర్ చూడొచ్చు, ఓకే పర్లేదు మా. ఊటీలో లొకేషన్స్ బాగుంటాయి. అండ్ మీకేమో ఈ సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లేకపోతే ఇంకే సిరీస్ మీద ఏదైనా రివ్యూ కావాలన్నా కామెంట్ చేయండి. ఎంజాయ్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టు మా.